అవన్నీ తెలుసుకుని కూడా వాళ్ళు ఆడి పాప లాస్ట్కి వచ్చేసరికి సరిపోతుంది. 100% దట్ ఈస్ అది చాలా తప్పు. ఎందుకు ఓడిపోతున్నారు? రిగ్గడ్ గేమ్స్ వల్ల. నా పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ క్యాసినోస్, ఆన్లైన్ లో ఉన్న క్యాసినోస్ లో ఉండే గేమ్స్ అన్ని రిగ్గడ్ గేమ్స్. అంటే డైరెక్ట్ గా గేమ్ ప్లేని మ్యానిపులేట్ చేస్తున్నారు. రెండోది యానిమేషన్ గేమ్స్. మీరు ఏవియేటర్ అని గేమ్ చూస్తుంటారు, ఏరోప్లేన్ ఎగురుతాడు దిగుతాడు, అది నేచురల్ గా దిగి ఎగురుతుంటదండి? చెప్పండి. నేచురల్ అది మ్యానిపులేటెడే కదా. వాడు ఎక్కడ డౌన్ చేయాలంటే అక్కడ డౌన్ చేస్తే 28,000 కోట్లు రోజుకి దాని బిజినెస్ అండి వరల్డ్ వైడ్ గా. ఇది ఏవియేటర్ గేమ్, ఓన్లీ ఏవియేటర్ గేమ్ కి జరిగే బిజినెస్ వచ్చి 28,000 కోట్లు ఓన్లీ ఒక బిజినెస్, ఒక గేమ్ మీద వన్ డేలో జరిగేది. ఎస్, ప్రొజెక్షన్ ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇలాంటి గేమ్స్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్ జనం డబ్బు కోల్పోతున్నారు. అత్యాస, ఒకటేసారి అది ఎక్కువసేపు ఎగిరితే కనుక మనకి ఇంకేముందో 10 కోట్లు కొట్టేయచ్చు, 5 కోట్లు కొట్టేయచ్చు అని చెప్పి ఆడతా పాపం వాళ్ళ డబ్బు పోగొట్టుకుంటున్నారు. అది ఇల్లీగల్, ఐ మీన్ మ్యానిపులేటెడ్ అండ్ రిగ్డ్ అని తెలియక పోగొట్టుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ ఆగాలి అని అంటే మీరు ఏమీ చేయలేరు. దాన్ని ఎంత బ్యాన్ చేసినా ఏదో ఒక ఫామ్ లో వస్తూనే ఉంటది. దానికి ఏం చేయాలంటే ఫారిన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఈ గేమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూకేలో కానివ్వండి, యుఎస్ లో కానివ్వండి, క్యాసినో వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఒక సిటిజన్, అమెరికన్ సిటిజన్ లేదంటే ఒక యూకే సిటిజన్, మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ తో మీ కేవైసీ ఇచ్చి లాగిన్ అయ్యి గేమ్ ఆడుకుంటారు. అక్కడ క్లియర్ గా మీకున్న లిమిట్స్ అనేవి ఆ వెబ్సైట్ వాడికి తెలుసు. మీరు ఆడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మీరు బెట్లు పెట్టేస్తారు అనుకోండి మెంటల్గా, అప్పుడు ఏమవుతుందంటే అల్గార్థం ఆటోమేటిక్ గా స్టడీ చేస్తుంది. వీడు ఫ్రస్ట్రేటెడ్ గా గేమింగ్ ఆడుతున్నాడు అని చెప్పి అల్గార్థం రెస్పాన్సిబుల్ గేమింగ్ ఆడుతున్నాడు లేదా అని అది స్టడీ చేస్తూ ఉంటుంది.